హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. అది కాగాక ఒక బటర్ పీస్ వేసుకున్నాను. బటర్ పీస్ బాగుంటుంది పలావ్లోకి. తర్వాత చిల్లీస్, ఆనియన్స్ వేసాను. వేసేసి బాగా కలిపానండి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. అది కూడా పచ్చివాసన పోయే వరకు కలిపాను. తర్వాత కొంచెం జీరా వేసాను. అది మిక్సీ పట్టుకున్న హోల్ గరం మసాలా, అదైతే అన్నంలోకి యాడ్ అవుతుందని నేను మిక్సీ పట్టుకునే పెట్టుకుంటాను. మళ్ళీ కొంచెం ఆనియన్స్ బ్రౌన్ అయ్యేదాకా కలుపుకున్నాను. తర్వాత కర్డ్ వేసుకుంటున్నా. కర్డ్ వేసుకుంటే కొంచెం పుల్లగా బాగుంటుందని కర్డ్ వేస్తాను నేను. ఆ కర్డ్లో వాటర్ ఉంటే కొంచెం వేసాను. బాగా మిక్స్ చేశాను. కొంచెం కుక్ అవ్వడానికి పెట్టాను స్టవ్ మీద. అలాగే చూడండి, బ్రౌన్ అవుతున్నాయి. బ్రౌన్ అయ్యింది. తర్వాత వాటర్ పోసుకున్నాను 1:2 రేషియోలో. తర్వాత కల్లుప్పు వేసుకుంటున్నాను. కలిపేసి వదిలేసాను కొంతసేపు, అది ఉడికేదాకా. బాగా ఆనియన్లో, చిల్లీస్లో ఉండే ఫ్లేవర్ దిగేదాకా. అదిగోండి కాగుతుంది, ఎసరు కాగుతుంది. నేను ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యంని నీళ్ళు పారబోసి అందులో వేసాను. తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేశాను. విజిల్ కూడా పెట్టేశాను. తర్వాత 2 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేశాను. ఇదిగోండి రెడీ అయిపోయింది పలావ్. థ్యాంక్ యూ.